ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చాలా క్విక్ గా తయారు చేసుకునే అరటికాయ వేపుడు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. అయితే ఈ కర్రీ కోసం నేను ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. రా బనానా అంటారు కదా, ఆ 2 అరటికాయలని తీసుకున్నాను. ఈ అరటికాయని చక్కగా శుభ్రంగా పైనున్న తొక్క అనేది తీసేసుకోవాలి. అలాగే ఒక బౌల్‌లో వాటర్ అనేది వేసుకొని, ఆ వాటర్‌లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఈ వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న బనానాని ఈ విధంగా చక్కగా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న బనానాని నేనిక్కడ కొంచెం మందంగానే తీశానండి పీల్ అనేది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బాటమ్ పార్ట్ కట్ చేసేసుకొని, నేను చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా ఇలాగ తీసుకోవాలనమాట. పీలర్‌తో తీసుకోవచ్చు, లేదంటే కత్తితో కూడా తీసేసుకోవచ్చు. ఇలాగ నీట్‌గా కట్ చేసుకున్న, పీల్ చేసుకున్న అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని మనం సిద్ధం చేసి పెట్టుకున్న వాటర్‌లో ఏసుకోవాలి. ఈ ఉప్పు, అలాగే పసుపు వేసిన వాటర్‌లో ఎందుకేసామంటే, ఈ చిగురు అనేది ఉండదు. అలా కాకుండా మనకి అరటికాయ ముక్క అనేది నల్లబడదు. సో, మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ వాటర్‌లో వేసేసుకోవాలి. ఈ బౌల్‌ని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక పాన్ తీసుకొని పాన్‌లో ఒక 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్ లేకుండా ఉత్తి అరటికాయ ముక్కలు మాత్రమే ఆయిల్‌లో వేయాలి. ఇలా అరటికాయ ముక్కలు తీసుకొని మనం ఎన్ని తీసుకున్నామో అరటికాయ ముక్కల్ని అవన్నీ ఆయిల్‌లో వేసేసేయాలి. ఇలా ఆయిల్‌లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై అనేది చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందండి. ఎక్కువ సమయం పట్టదు. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి అరటికాయ అనేది చాలా సాఫ్ట్‌గా తయారైపోతుంది. ఈ స్టేజ్‌లో తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అరటికాయ అడుగంటింది కదండీ! ఆ అడుగంటిన పార్ట్ మొత్తం చక్కగా గరిటెతో తీసుకోవాలి ఈ విధంగా. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేయాలి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం. ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరొక నిమిషం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం అనేది అరటికాయ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి మరొక నిమిషం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంట అని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అరటికాయ ఫ్రై అనేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకా రసం పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా సరే, ఈ రెసిపీ అనేది సైడ్ డిష్‌గా చాలా చాలా బావుంటుంది. మరైతే మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.